జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చినారు. నమస్కారం. రాష్ట్ర ఏపీఎస్సీ చైర్మన్ గారు ఒక అంశాలు పరిష్కారం కాలేదు. తర్వాత పిఆర్సీ కానివ్వండి, ఐఆర్ కానివ్వండి, తర్వాత కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలు కానివ్వండి, ఇంకా వివిధ ఉద్యోగస్తుల ఆర్థిక సమస్యలను ఆలోచించుకొని మా ఏపీఎస్సీ అమరావతి రాష్ట్ర కార్యాలయం తరఫున ఈ సమస్యల పరిష్కారం కావడానికి దగ్గరలోనే మేము ఉద్యమానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మా రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు. కాబట్టి మీరు త్వరగా మా ఉద్యమ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా మీరు మా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని ఈ వేదిక సందర్భంగా కోరుతున్నాను. సుమారు 22 మంది డ్రాఫ్ట్ ఎందుకంటే అందరూ ఉద్యోగుల కోసమే ఆయన ఉద్యోగం పాల్గొంటున్నారు. మాకు పిఆర్సీ మంచి పిఆర్సీ గవర్నమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సభకు వచ్చేసిన విలేకరులకి, నాతోటి ఎంప్లాయీకి, అలాగే మా చైర్పర్సన్ నరసింహ కుమార్ సార్ గారికి నా అభ్యర్థుల మేరకు, వారి కోరిక మేరకు, అక్కడ ఉద్యోగస్తుల ఆవేదన మేరకు ఉద్యోగి మేరకు ఈ హక్కుల్ని కాపాడుకోవాలనే విషయంలో, ఈ భవిష్యత్తును కాపాడుకునే విషయంలో ఏపీఎస్సీ అమరావతి ముందుంటుంది. ఆ విధంగా ఈ కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలను పక్కన పెట్టిన విషయంలో మనమే ముందడుగు వేస్తూ ఆ హామీలను గుర్తు చేయాలని, అవసరమైతే ఉద్యమించడానికి కూడా మనందరం కూడా సిద్ధంగా ఉండాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా పేరు పేరున విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు థ్యాంక్ యూ అంటున్నారు. ఒక విషయం, మనం ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు దయచేసి ముందు ఫస్ట్ నిలిచి మనం చేతితో ఫోటో తీసుకుంటాం. వాళ్ళ ఫోటో వస్తుంది, తర్వాత మనం వాళ్ళ ప్రెస్ నేను మ్యాట్ చేస్తాను. ఏపీజేసీ అమరావతి, ఏపీజేసీ అమరావతి, బొప్పరాజు వెంకటేశ్వర నాయకత్వం, బొప్పరాజు వెంకటేశ్వర నాయకత్వం.